దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచిన వారము కొన్ని విషయాలు ఈ అధ్యాయం నుండి మనము నేర్చుకుని ఉన్నాం. ఒక వ్యక్తి మరి విశ్వాసములో బలహీనుడిగా ఒక వ్యక్తి ఉంటాడు. ఒక వ్యక్తి విశ్వాసములో బలమైన వాడిగా ఉంటాడు. అయితే మరి ఆ బలహీనమైనటువంటి ఆ వ్యక్తిని బలపరచడానికి బలవంతుడైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛను మరి కొన్నిసార్లు అతని యొక్క స్వేచ్ఛను మరి ఉపయోగించుకోకుండా మరి తన సహోదరుడి యొక్క దానిని బట్టి, లేకపోతే అతని యొక్క క్షేమము కొరకు అతడు అభ్యంతర పడకుండానట్లుగా ఇతడు తన స్వేచ్ఛను కూడా మానుకుని తన కొరకు ఆ స్వేచ్ఛను త్యాగం చేసే ప్రేమ గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే ఎవరికిని మనము తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని ప్రత్యేకంగా ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకుంటాం. తినేటువంటి వారు తినని వారిని గురించి మరి ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ చేయకూడదు, లేకపోతే తిన్నవారు తినని వారిని, లేకపోతే తిన్నవారు తినేవారిని ఇలాగా ఏ రకమైనటువంటి తీర్పు తీర్చకూడదు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 4వ వచనము మనం చదివితే నీ పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కింద వచనం 9వ వచనములో మనం చూస్తే ఆ లాస్ట్ ఆఖరి భాగాన్ని మనం చదివితే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా 10వ వచనంలో నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చ. మనమందరం కూడా దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడేటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ 5 తీర్పులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. 5లో మొదటిది 2వ కొరింథీయులకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసాం. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు ఆయన తీర్చేటువంటి తీర్పు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. విశ్వాసులు తమ యొక్క విశ్వాస స్థితిని బట్టి వాళ్ళు ఏ విషయాల్లో మరి త్యాగం చేశారో, ఏ విషయాల్లో వారు మరి ఇబ్బంది పడ్డారో, ఏ విషయాల్లో తమ ఆ స్థితిగతులను కోల్పోవలసి వచ్చిందో, వాటన్నిటిని బట్టి వీళ్ళకి ప్రతిఫలాన్ని నిర్ణయించడం కోసం విశ్వాసులకు డిగ్రీస్ ఆఫ్ రివార్డ్, వారి యొక్క ప్రతిఫలాన్ని నిర్ణయించడం కోసం చేసేటువంటి మరి ఆ తీర్పుగా ఈ తీర్పుని మనం చూస్తూ ఉన్నాం. 2వ తీర్పు మరి యోవేలు గ్రంథం నుండి మనము నేర్చుకుని ఉన్నాము. 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి ఆ అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇది ఇశ్రాయేలీయులకును తర్వాత అన్యులకును జరిగేటువంటి తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తీర్పు రక్షణ సంబంధమైన తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆ టైం లైన్లో ఎక్కడ జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు రెండవసారి ఆయన రాకడలో వచ్చినప్పుడు మొదట మృతులైనటువంటి వారు లెగిసి ఆయన సన్నిధిని చేరుకుంటారు, విశ్వాసులైన వారు. తర్వాత సజీవులు అయినటువంటి వారు ఆయన్ని ఎదుర్కొంటారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మనం ఏమంటామంటే సంఘము ఎత్తబాటు లేదా ర్యాప్చర్ అని మనం పిలుస్తాం. అయితే సంఘము ఎత్తబడిన తర్వాత ఒక 7 సంవత్సరములు మరి మధ్యాకాశములో ఈ పెండ్లి కుమారుడు విందు మహోత్సవము జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ 7 సంవత్సరాలు సంఘానికి విందు జరుగుతుంటే, భూమి మీద ఈ 7 సంవత్సరాలు శ్రమలో కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా. ఈ చార్ట్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ తీర్పులు ఏ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా చూడగలుగుతా ఉన్నాం.
చూడండి, మొదటి తీర్పు సంఘమునకు లేదా విశ్వాసులకు దేవుడు వారి యొక్క విశ్వాస స్థితిని బట్టి వారికి ఏమేమి బహుమానాలు ఇవ్వాలో, ప్రతిఫలం ఇవ్వాలో అది నిర్ణయించేటువంటి ఆ స్థితి మొదటిదిగా 1 అనే అక్షరం వేయబడింది. ఆ తీర్పును మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘము యొక్క క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు సంఘము ఆయన సన్నిధికి ఎత్తబడుతుంది. ఆయన ఆ తీర్పులోనికి వారిని తీసుకుని వచ్చి ఎవరెవరికి ఏ రివార్డ్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయిస్తాడు ప్రియులరా. అయితే ఈ సంఘము ఎత్తబడిన తర్వాత ఒక 7 సంవత్సరాలు సంఘమంతటికి పెండ్లి కుమారుడు విందు మహోత్సవం జరుగుతుంది. ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమలు సంభవిస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ 7 సంవత్సరాల్లో కూడా కొంతమంది రక్షింపబడే అవకాశము ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. యోవేలు గ్రంథంలో జరిగేటువంటి తీర్పు, అయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము ఆఖరి భాగాల్లో రాయబడినటువంటి ఆ మాటల యొక్క నెరవేర్పు అంతా కూడా ఈ 7 సంవత్సరాల కాలమును గురించి రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి యోవేలు గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదివితే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణం. ఇది ఏ దినం గురించి రాయబడుతుందంటే, ప్రభు యొక్క భయంకరమైనటువంటి మహాదినము అనే మాట రాయబడుతుంది. భయంకరమైన మహాదినము అంటే దేవుడు భూమి మీదకి శ్రమలు రప్పించేటువంటి కాలము అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ కాలములో సూర్యుడు తేజోహీనుడైపోతాడు. చంద్రుడు భూమి మీద జరిగిన రక్తపాతాన్ని చంద్రుడు ప్రతిబింబించేటట్లుగా ఆ చంద్రుడు రక్తవర్ణంగా మారిపోయేటువంటి పరిస్థితి. అయితే యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొను వారందరినీ, మరి ఈ సాతానుడు ఈ వ్యక్తులనందరినీ కూడా చెరపట్టి లేకపోతే వారిని హింసించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాడి యొక్క స్థితి నుండి తప్పించుకొని ఆయన సన్నిధికి వీరు చేరుకుంటారు. ఆ పర్వతానికి, సియోను పర్వతానికి వారందరూ చేరుకుంటారనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా ఈ తప్పించుకొని వచ్చిన వారందరిలో, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి తప్పించుకున్న వారందరూ కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళి సియోను దగ్గర నుండి వారు ఏం చేస్తారంటే యెహోవా నామమున ప్రార్థన చేస్తారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఏం చేస్తాడంటే వారందరిని కూడా రక్షించేటువంటి వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒక లాస్ట్ ఛాన్స్ దేవుడు యూదులకును అన్య దేశస్తులందరికీ కూడా ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వబోతా ఉన్నాడు. రాకడ తర్వాత కూడా, అంటే సంఘము ఎత్తబడిన తర్వాత కూడా మరొక అవకాశము 7 సంవత్సరాలు వారికి ఇవ్వబడతా ఉంది అవకాశము. అయితే ఆ 7 సంవత్సరాలు కూడా భయంకరమైనటువంటి శ్రమలు భూమి మీద సంభవింపబోతూ ఉన్నాయి. ఆ శ్రమలు అనుభవించకుండా ఉండాలంటే ఈ ముందే సంఘము ఎత్తబాటులోనే మనం ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఆ విధంగా సంఘము ఎత్తబాటులో మనం సంఘంలో ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే పరిపూర్ణమైన విశ్వాసము మనము ఉంచవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. పరిపూర్ణమైన క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచాలి. చూడండి, విశ్వాసము అనేటువంటి ఆ మాట వచ్చినప్పుడు ఈ 3 విషయాలు ప్రస్తావింపబడతాయి. విశ్వాసములో ఈ 3 అంశాలు ఇమిడి ఉంటాయి. ఒకటి నాలెడ్జ్. విశ్వాసానికి ఒక నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్ అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సోర్స్ అనేటువంటిది ఒకటి ఉంది. సోర్స్ అంటే దేవుడు యొక్క
దగ్గర నుండే మనకి ఈ విశ్వాసం ఉంచేటువంటి స్థితి మనందరం ఎవరి యందు విశ్వసిస్తాం? దేవుని యందు విశ్వసిస్తాం. కాబట్టి ద సోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఏ దేవుని యందే మనం విశ్వసిస్తాం. అయితే దేవుని గురించిన నాలెడ్జ్ మనకు ఉండాలి. ఈ ఫెయిత్లో ఈ 3 అంశాలు ఉంటాయి. నాలెడ్జ్ ఉంటుంది, అంటే జ్ఞానము. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి తెలుసు. సాధారణంగా ఆయన దేవుడని, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడని, మానవులందరినీ విమోచించడానికి తన ప్రాణమును శిలువ మీద పెట్టాడని, మూడవ దినాన తిరిగి లేచాడని, ఆ తర్వాత ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి విషయాలు మరి అందరం చాలా వరకు విశ్వసిస్తారు. అయితే మరి చాలామంది తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని, నాలెడ్జ్ తర్వాత రెండో అంశం ఏంటంటే అసెట్ అనేటువంటిది, అనగా వారి తెలిసిన జ్ఞానాన్ని నమ్మగలిగిన స్థితిలో ఉండాలి. తెలిసిన జ్ఞానాన్ని, ప్రభు ఆయన వచ్చాడు అనేటువంటి మాట జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం నమ్మాల. నా పాపముల కోసం ఆయన వచ్చాడు, నా పాపముల కోసం మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, మరలా నన్ను రక్షించడానికి మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి బిలీఫ్ మనకు ఉండాలి. అది రెండవది. మూడవది ఏంటంటే మరి ఆ ట్రస్ట్ అనేటువంటిది ఉండాలి. బిలీఫ్ తర్వాత మూడవది ట్రస్ట్ అంటే ఏంటంటే ప్రభు నన్ను రక్షించగలడు అని పూర్తిగా మనం నమ్మి మనం ఆయనకి సమర్పించుకోవడం, లేదా ఆయన ఆశ్రయించడం, ఆయన్ని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఆయన్ని విశ్వసించడమే ఈ ట్రస్ట్ అనేటువంటిది. కాబట్టి నాలెడ్జ్, అసెట్ అండ్ ట్రస్ట్, లేదా జ్ఞానము, తర్వాత తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం నమ్మాలి, నమ్మకము, నమ్మిన దాన్ని విశ్వసించాలి, ట్రస్ట్ చేయాలి. నిజమే ఇది. అది చాలా వరకు తెలిసిన జ్ఞానాన్ని చాలామంది తెలుసు, వింటారు, దానికి సంబంధించిన జ్ఞానం ఉంటారు, కానీ నిజమా కాదా అనేటువంటి విషయం వారు నమ్మరు. ఆ నమ్మకం ఉండాలి రెండవది. మూడవది, నమ్మిన విషయం అందు మనము ట్రస్ట్ ఉంచాలి, పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచాలి. ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆలోచన చేస్తే ఈ విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. ఒక షిప్లో ఒక ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. ఒక షిప్లో ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ షిప్ లోపల ఉన్నటువంటి ఒక రాతిని గుద్దేసుకుని వెళ్తున్న సమయంలో గుద్దేసుకుని ఆ షిప్కి కన్నం పడిపోయింది. ఆ కన్నంలో నుండి లోపలికి నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చేసి ఈ షిప్ మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ షిప్ పైన భాగంలో ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ఒక వ్యక్తి అన్నాడు, మిగిలిన ఇద్దరు వ్యక్తులు అన్నాడు, మీ ఇద్దరు వెళ్ళి అసలు కింద ఏం జరిగిందో చూడండి, కిందకి వెళ్ళి షిప్లో అసలు ఏం జరిగింది అనేటువంటిది మీరు చూడండి అని వారిద్దరిని పంపించాడు. వారిద్దరిని పంపించినప్పుడు వారిద్దరూ చూడడానికి వెళ్ళి ఆ షిప్ అడుగు భాగంలో కన్నం పడిపోవడం, అందులోండి నీరు స్లోగా వచ్చేయడం అవన్నీ గమనించారు. అంతేకాదు వీరు తప్పించుకోవడానికి ఒక ఏమంటాం లైఫ్ బోట్ ఒకటి అనేటువంటిది, ఒక చిన్న బోట్ ఒకటి ఉంది. తర్వాత ఆ జాకెట్స్ ఉన్నాయి, చిన్న ట్యూబ్ లాంటివి, ఇవన్నీ కూడా సామాగ్రి ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఈ సమాచారాన్ని పట్టుకుని వచ్చి ఆ పైన ఉన్నటువంటి మూడో వ్యక్తికి చెప్పారు, మన ముగ్గురికి సరిపడగా ఒక లైఫ్ బోట్ కింద ఉంది, దాన్ని వేసుకుని మనం జాకెట్లు వేసుకుని ట్యూబ్లన్నీ పట్టుకుని మనం ఒడ్డుకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అన్న నాలెడ్జ్ని, సమాచారాన్ని ఈ వ్యక్తికి, మూడవ వ్యక్తికి వీళ్ళిద్దరూ చెప్పారు. అయితే ఈ ముగ్గురు దగ్గర ఇప్పుడు సమాచారం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? ముగ్గురు దగ్గర ఉంది. బోట్ ఉంది, ఈ లైఫ్ జాకెట్లు ఉన్నాయి, తర్వాత ట్యూబ్ లాంటివి అన్నీ ఉన్నాయనేటువంటి విషయము ముగ్గురికి కూడా తెలుసు. అయితే ఈ మూడోవాడు అంటున్నాడు, అది మనల్ని కాయలేదు, ఇదే విధంగా పెద్ద షిప్ కాబట్టి ఇది
చివరికంటా తీసుకువెళ్ళిపోతుంది అనేటువంటి మాటను ఆ మూడవ వ్యక్తి చెప్పాడు. సరే, ఈ వ్యక్తి రాను, నేను అందులో రాను, ఆ చిన్న బోట్లో నేను రాననేటువంటి మాట తెలియచెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సరే, మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ మూడవ వాడు రానన్నాడు కాబట్టి మనమే ఆ బోట్లో, లైఫ్ బోట్లో మనం వెళ్ళిపోయి మనం తప్పించుకుందామని ఇద్దరు కూడా కిందకి దిగారు. లైఫ్ బోట్ తీసి అందులోకి ఎక్కడానికి ఏకే క్రమంలో రెండో వానికి కూడా ఒక చిన్న అనుమానం మరి వచ్చింది. వచ్చి లాస్ట్ మూమెంట్లో నేను రాను, నువ్వే వెళ్ళిపో అనే మాట ఆ వ్యక్తితో చెప్పాడు. సరే, ఈ ఒక వ్యక్తి మాత్రం అతనికి లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. ఆ ట్యూబ్ లైన్ని పట్టుకొని ఆ లైఫ్ బోట్ని ఆ నీళ్ళలోకి దింపి తాడు సహాయంతో ఆ లైఫ్ బోట్లో ఎక్కేశాడు. ఇప్పుడు ఈ విధంగా ఆలోచన చేద్దాం. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి ఏమో నేను రాను అని నిరాకరించాడు. రెండవ వాడు తెలిసినటువంటి ఈ లైఫ్ బోట్ ఉన్నది అని తెలిసి కూడా ఈ కింద దాకా వచ్చి ఇది నన్ను రక్షించదులే, ఇది ఈ విధంగా ఇది కూడా మునిగిపోతుందేమో అనేటట్లుగా అతడు ఆలోచించి ఆ లైఫ్ బోట్లో వెళ్ళడానికి అతడు నిరాకరించాడు. మూడవ వ్యక్తి మాత్రము లైఫ్ బోట్ ఎక్కి సురక్షితంగా బయటపడ్డాడు. ఇప్పుడు ఈ ముగ్గురిని మనం ఆలోచన చేస్తే ముగ్గురికి ఒకే సమాచారం ఉంది. ఏమని? ఈ ఈ పడవ, ఈ షిప్ మునిగిపోతుంది అనేటువంటి విషయం వారి ముగ్గురికి తెలుసు. అయితే ఇందులోంచి తప్పించుకోవడానికి ఈ షిప్లోనే ఒక లైఫ్ బోట్ ఉంది, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, తర్వాత ఆ ట్యూబ్లు అలాంటివి అన్ని సామాగ్రి ఉన్నాయి అనే విషయము ముగ్గురికి తెలుసు. ఒక వ్యక్తి, ముగ్గురికి సమాచారం ఉంది, కానీ ముగ్గురులో ఇద్దరు మాత్రమే క్రిందకి వెళ్ళి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళారు. అయితే ఈ ఇద్దరిలో కూడా ఒక వ్యక్తి ఉన్న సమాచారాన్ని నమ్మలేకపోయాడు. ఉన్న సమాచారాన్ని, ఈ లైఫ్ బోట్ నన్ను రక్షిస్తుంది అనేటువంటి విశ్వాసము, అనే నమ్మకము, అతడు ఆ బోట్ చూస్తే చాలా చిన్నగా ఉంది, ఇది కూడా ఒక కెరటం వచ్చి కొడితే మొత్తం ఇది కూడా పడిపోద్ది అని, నన్ను రక్షించలేదు అనేటువంటి విధానంలో ఇతడు ఆలోచించి అందులో ఎక్కడానికి నిరాకరించాడు. అతనికి నాలెడ్జ్ ఉంది, ఇది షిప్ ఉన్నది, లైఫ్ బోట్ ఉన్నది అనేటువంటి ఆ సమాచారం ఉంది. కానీ ఆ సమాచారం, ఉన్న సమాచారం, జ్ఞానం మీద అతడు నమ్మకం ఉంచలేకపోయాడు. మూడవ వాడు, అతనికి సమాచారం ఉంది, ఉన్న సమాచారాన్ని, ఈ లైఫ్ బోట్ నన్ను రక్షిస్తుందని నమ్మి అతడు ధైర్యంగా ఈ షిప్లో నుండి ఆ లైఫ్ బోట్లోనికి వెళ్ళి తన ప్రాణాలను సంరక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడు విషయాలను మనం గమనించినప్పుడు, మనం ఇందాక చెప్పుకున్నామా కదా, ఫెయిత్లో ఉన్న మూడు అంశాలు. ఒకటి నాలెడ్జ్. ఈ ముగ్గురికి జ్ఞానం ఉంది, కానీ ముగ్గురు ఒకే జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అసలు మొత్తానికి నిరాకరించాడు. రెండో వ్యక్తి కూడా ఆ షిప్, లైఫ్ బోట్ని చూసి అది నన్ను రక్షిస్తుందో మర్చిపోయాను. ఈ మొదటి వాడు చేసినటువంటి పని ఏంటంటే, అతడు నేను దాన్ని చూడలేదు కాబట్టి నేను నమ్మలేదు అనే మాట అన్నాడు. ఎందుకు అతడు నిరాకరించాడంటే, అది ఉందో లేదో నాకేం తెలుసు, నేను దాన్ని చూడలేదు, ఈ షిప్లోనే నేను ఉంటాను అని నిరాకరించాడు. మొదట అతనికి ఆ జ్ఞానం విషయమే, అతడు ఉందో లేదో తెలియదు అనేటువంటి విధానంలో, అది ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను రాను అనే విషయాన్ని చెప్పాడు. రెండో వాడు ఉన్నదని తెలుసు, కానీ ఇది నన్ను రక్షిస్తుందని అతనికి నమ్మకం లేదు. మూడో వాడు ఉన్నదని తెలుసు, ఇది రక్షిస్తుందని తెలిసి ఆ లైఫ్ బోట్లోనికి వెళ్ళిపోయాడు, తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. ప్రియులారా, ఇలాగా కొంతమంది వ్యక్తులకి సమాచారం ఇవ్వబడుతుంది, ప్రజలందరికీ కూడా సమాచారం. క్రీస్తు యేసు గురించిన సమాచారము ప్రజలందరికీ ఇవ్వబడుతుంది, క్రీస్తు యేసుని గురించిన సమాచారం. కానీ అంతమంది నమ్ముతారా?
అసలు ఉన్నడో లేదో అనేవారు కొంతమంది. ఏథిస్ట్ ఏం నమ్ముతారు? దేవుడు లేడనే నమ్ముతూ ఉంటారు. ఎవల్యూషన్లో ఇది వచ్చింది, సృష్టి ప్రారంభమైంది, దాని అంతటా అదే కలిగింది అన్నట్లుగా. కాబట్టి సమాచారము అందరికీ ప్రకటింపబడుతుంది. సమాచారము దేవుడు ఉన్నాడు అనే సమాచారం, దేవుడు క్రీస్తు ఆయన ప్రియకుమారుడు అనే క్రీస్తు యేసును లోకములోనికి పంపించాడన్న సమాచారము అందరికీ ప్రకటింపబడతా ఉంది. కానీ అందరూ నమ్మగలుగుతున్నారా? కొంతమంది అందరూ సువార్త వింటా ఉన్నారు, కానీ విన్న సువార్తను అందరూ ఏం చేస్తున్నారు? ఈయన మమ్మల్ని రక్షించగలడా అన్న సందేహం, ఈయన నిజంగా మనల్ని విమోచించగలడా, ఈయన నిజంగా మనల్ని స్వర్గానికి చేర్చగలడా అన్న సందేహం. ఎందుకంటే ఉన్న సమాచారాన్ని వీళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. మొదటి వ్యక్తి అసలు అది ఉందో లేదో నాకు తెలియదు, నేను అసలు చూడలేదు అనేటువంటి మాట చెప్పాడు. అలాగా ఈ ప్రస్తుత కాలంలో కూడా ప్రజలు సువార్తను మనం చెప్పినప్పుడు, క్రీస్తు యేసుని గురించిన వార్త ఇతరులకు మనం చెప్పినప్పుడు, ఆయన ఉన్నాడా లేదా మాకు తెలియదు కాబట్టి మేము నమ్మము అనే రీతిలో మొదటి స్టెప్లోనే కొంతమంది దేవుణ్ణి నిరాకరించేటువంటి వారు ఉన్నారు ప్రియులరా. కొంతమంది సమాచారాన్ని వింటారు, క్రీస్తు యేసు ఉన్నాడు, ఆయన రక్షించగలిగిన సమర్థుడన్నవి వార్త వింటారు, కానీ నిజంగా ఆయన రక్షించగలడా, నిజంగా ఆయన పుట్టాడా, నిజంగా ఆయన చనిపోయాడా, నిజంగా ఆయన లేచాడా, మరి నిజంగా ఆయన ఆరోహణమయ్యాడా, మళ్ళా నిజంగా ఆయన వస్తాడా, మనల్ని రక్షిస్తాడా, మనల్ని నిత్యరాజ్యం చేరుస్తాడా అనే సందేహాల్లో వీరు ఇది ఏం చేస్తారు? ఆ ఉన్న సమాచారాన్ని వీరు రెండో వర్గం వారు నమ్మరు. మూడవ కోవకు చెందినటువంటి వారు దేవుని గురించిన సమాచారం వారికి ఉంది, ఆ సమాచారాన్ని ఈ వ్యక్తులు నిజంగా ప్రభు నా కోసమే వచ్చాడు, నా ప్రాణముకు నన్ను రక్షించడానికి ఆయన మృతి పొందాడు, ఆయన చనిపోయి తిరిగి మరలా లేచాడు, తిరిగి లేచినటువంటి ఆయన పరమునకు ఆరోహణమై మరలా ఆయన తిరిగి నన్ను రక్షించడానికి ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని మూడవ వర్గం వారు, మూడవ కోవకు చెందిన వారు నమ్మి తమ జీవితాలు ప్రభువుకు సమర్పించుకుంటారు. కాబట్టి ఈ మూడట్లో ఈ మూడు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారే నిజమైన విశ్వాసము కలిగినటువంటి వారు. కాబట్టి మొదటిది నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్, క్రీస్తు యేసును గురించిన జ్ఞానము అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది ఆయన ఉన్నాడేంటి, ఆధారం ఉందేంటి అని ఆయనను గురించి నమ్మలేకుండా మొదటి ఆ కోవకు చెందిన వారు అక్కడే సగం మంది ఆయన ప్రభువును, ఆ మాటలను, జ్ఞానాన్ని నమ్మరు. ఒకవేళ కొంతమంది ఆ మాటలు విన్నారే అనుకోండి, విన్నటువంటి వారు నిజంగా రక్షిస్తాడా, అసలు నేను నిజంగా వచ్చాడా, చెప్తున్నారు ఇలా వచ్చారని, నిజంగా వస్తాడేటి, చనిపోయినోడు ఎలా లేగలుగుతాడు, అసలు కన్య గర్భాన్ని ఎలా పుడతాడు, ఒకవేళ పుట్టాలంటే స్త్రీ కలయిక పురుషుల యొక్క కలయిక ఉండాలి కదా, పురుషుని కలయిక లేకుండా ఉత్తి స్త్రీకే ఈయన ఎలా పుడతాడు, పుట్టి ఈయన చనిపోయి ఎలా లేగగలుగుతాడు, పరమునకు ఆరోహణం అయిపోవడం ఏంటి, మరలా రావడం ఏంటి, మరలా మానవుల్ని విమోచించడం, రక్షించడం ఏంటి, విశ్వసించిన వారిని అందరినీ, ఇదంతా ఒక మిత్ లాగా వారికి ఉంటుంది. ఉన్న జ్ఞానాన్ని, ఉన్న సమాచారాన్ని వీరేం చేయరు, నమ్మలేరు. అక్కడ రెండో వర్గం వారు ఫిల్టర్ అయిపోతారు. మూడో వర్గం వారు, వారికి దేవుని గురించిన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని వీరు రెండో వారు నమ్ముతారు, నమ్మి విశ్వాసంతో వారు తమ జీవితాలను క్రీస్తుకు సమర్పించుకునేటువంటి వారుగా ఉంటారు. ఇది నిజమైన విశ్వాసము అనేది మనము గమనించాలి ప్రియులారా. కాబట్టి విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యేసు రాజ్యములోనికి ఆ వ్యక్తి చేర్చబడతాడనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ సంఘము ఎత్తబడడానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఆ వ్యక్తులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము రక్షించదు, విశ్వాసము ద్వారా క్రీస్తు చేత రక్షింపబడతారు. రక్షించేది
క్రీస్తే. విశ్వాసం మనల్ని రక్షించదు, కానీ ఆ ఇంగ్రీడియంట్ మనలో ఉండాలి. ఆ విశ్వాసము మనలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. కాబట్టి సంఘము ఎత్తబడిన తర్వాత ఈ క్రింద ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ 7 సంవత్సరాలు శ్రమలు కలుగుతాయి. ఆ 7 సంవత్సరాలు సంఘానికి విందు జరుగుతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ వస్తుంది. ఈ శ్రమల కాలంలో మరి ఆ శ్రమలన్నిటినీ తాళ్ళుకొని కొంతమంది మాత్రము తప్పించుకొని ఆ అపవాది అంత్యక్రీస్తు యొక్క వీటన్నిటినీ తప్పించుకొని ఆయన కొండ యొద్దకు, సియోను కొండ యొద్దకు వారు పరుగున వచ్చి దాక్కుంటారంట ఆ కొండ దగ్గర. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో, నీవు నిజంగా మెస్సియాని పంపించావు, ఆ మెస్సియాని మేము విశ్వసించలేకపోయాము, ఆయన దేవుని కుమారుడిగా ఆయన మేము స్వీకరించలేకపోయాము అని వారు చేసినటువంటి తప్పిదాన్ని ప్రభువు చెంత వారు ఒప్పుకొని ఆయన నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వారందరినీ కూడా, యూదులనైతేనేమి అన్యజనులనైతేనేమి, 7 సంవత్సరాలు మరి విశ్వసించిన వారు ఎవరైనా ఉంటే మిగిలిన వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే అలా ఒక అవకాశం వారికి అనుగ్రహించి రక్షణ మార్గాన్ని వారికి అనుగ్రహిస్తాడు. ఆ దినమున యోవేల్లో 2:32లో జరిగిన అంశం అదే. ఆ దినమున యెరూషలేము మీదను ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. కాబట్టి ఈ 7 ఏళ్ళు మరి ఆ శ్రమలు అయిపోయిన తర్వాత మరి వీరికి, ఇశ్రాయేలీలకి, తర్వాత మిగిలిన అన్య దేశస్తులందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ ఇక్కడ నిలబడిన వారిలో ఆ 7 సంవత్సరములు వచ్చిన శ్రమలో తాళ్ళుకొని మరి ప్రభువును ఆశ్రయించిన వారు ఎవరైనా ఉంటే వారిని ఈ తీర్పులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. వారి విశ్వాసమును బట్టి దేవుడు వారిని రక్షిస్తాడు. ఆ తీర్పులో వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే రక్షణ. ఒకవేళ ఈ తీర్పులో కూడా ఆ వ్యక్తులు విశ్వసించలేదని తేలిపోతే వారికి దేవుడు ఏం చేస్తాడంటే మొదట పాతాళంలోనికి తోసేస్తాడు కొంత సమయము. అయితే ఈ 1000 సంవత్సరాలు ఆ దావీదు రాజ్యము జరుగుతుంది కదా, ఈ 1000 సంవత్సరాలు మిలీనియల్ కింగ్డమ్ అంటారు. 1000 సంవత్సరాలు దేవుడు శ్రేష్టమైన ఏదేని వనములో ఎలాంటి వాతావరణం ఉందో అంతకన్నా గొప్ప వాతావరణములో ఈ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా ఉండి ఆ ఎత్తబడినటువంటి సంఘముతో పాటు ఇక్కడికి దావీదు రాజ్యానికి వారిని తీసుకుని వస్తాడు. ఆ రాజ్యములో 1000 సంవత్సరాలు క్రీస్తు ప్రభువారు రాజుగా పరిపాలన జరిగించి వారై ఉన్నారు. ఈ 1000 సంవత్సరాలు వీళ్ళు నమ్మని వారందరికీ కూడా ఈ పాతాళములో ఉంచబడతారు. ఒక దినమున వారందరినీ కూడా మరలా ధవళ సింహాసనం యొద్దకు తీసుకురాబడతారు. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత 2 కొరింథీయుల్లో 5లో మనం చదువుకున్నట్లుగా ఆయన సాతాను యొక్క బలమంతటిని, అధికారమంతటిని కొట్టివేసి, అంటే సాతానుని జయించిన తర్వాత ఆయన రాజ్యాన్ని తిరిగి ప్రభువుకు, దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడనేటువంటి విషయం 24వ వచనాన్ని 5:24లో మనం చూస్తాం. 1 కొరింథీ 5:24లో మనం చదివితే 2 కొరింథీ 5:24 ఒక్క నిమిషం. పదిహేను 24 1 కొరింథీ 15:24 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అంటే లాస్ట్ జరిగేటువంటి ఘట్టం ఏంటంటే
ఈ 1000 సంవత్సరాలు సాతానుడు బంధింపబడి ఉంటాడు. 1000 సంవత్సరాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇశ్రాయేలీయులకి తీర్పు తీర్చేటువంటి సమయంలో అపవాదిని దేవుడు ఆఖరి ఘట్టంలో బంధించి చెరలో ఉంచుతాడు. అయితే ఈ 1000 సంవత్సరాలు సంపూర్ణ రాజ్యము చేసిన తర్వాత సాతానుడు మరొకసారి విడుదల చేయబడతాడు ప్రియులరా. అప్పుడు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు సాతానుడు మరొక్కసారి విడుదల చేయబడినప్పుడు అతడు చేసేటువంటి పని ఏంటంటే మిగిలిన ప్రజలందరినీ కూడా వాడు పోగు చేసుకుని దేవుని మీదకి యుద్ధానికి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ రాయబడుతున్నటువంటి మాట 5వ వచనం నుండి మనం చదివితే 20వ అధ్యాయం 5వ వచనము. ఉమ్. 7వ వచనం నుంచి మనం చదివితే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దావీదు రాజ్యము అయిపోయిన 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పటి వరకు సాతానుడు చెరలో ఉన్నాడు. చెరలో ఉంచబడిన సాతానుడు మరొకసారి సాతాన్ని విడుదల చేస్తే ఈసారి సాతానుడు ఏం చేశాడంటే భూమి నలుదిశల నుండి జనులందరినీ కూడా పోగు చేసుకున్నాడు. ఈసారి మరొకసారి గోగు మాగోగు వారిని మోసపరిచి యుద్ధానికి దేవుని మీదకే యుద్ధానికి వాడు పోగు చేసుకుని వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో వ్యాపించి ముట్టడి వేయగా అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అపవాది పడవే. లాస్ట్లో ఈ జరిగేటువంటి అంశం ఏంటంటే దేవుడు మరొకసారి తన ఉగ్రతను తనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి వారందరినీ ఎవరెవరైతే పోగు చేసుకొచ్చారో వారందరి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. అదన మన సాతానుడు బంధింపబడి ఈసారి నరకంలోనికి వారిని పడవేస్తాడు. వాడిని వాడి అనుచరులను క్రీస్తు యేసునందు విశ్వసించని వారు ఎవరైతే ఈ ఇశ్రాయేలీయులకు జరిగినటువంటి తీర్పు ఉంది కదా, మిగిలిన దేశాలకి ఎవరైతే విశ్వసించలేదో వారు అందరినీ తాత్కాలికంగా పాతాళంలో ఉంచారు. అక్కడ నుండి ధవళ సింహాసనము తీర్పు తీర్చి వారందరినీ కూడా నిత్య నరకములోనికి దేవుడు వారిని తోసివేసేటువంటి పని ప్రియులరా. కాబట్టి ఈ దీని నుండి తప్పించుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే సమయము ఉండగానే క్రీస్తు యేసునందు మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనం ఉంచాలి. ఈ జ్ఞానము ప్రజలందరికీ చెప్పబడుతుంది. కొంతమంది అయితే ఈ జ్ఞానం ఆయన పుట్టాడో లేదో ఆయన ఉన్నాడో లేదో అని ప్రభుని విశ్వసించిన వారు తృణీకరించేవారు అనేక మంది ఉన్నారు. కొంతమంది విని కూడా అలా జరుగుతుందేటి అలా అవుతుందేటి అని ఆ విషయాలను నమ్మనటువంటి వారు కూడా ఉన్నారు. తర్వాత నమ్మినటువంటి వారు మాత్రమే ఈయన నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు, నా కొరకు శ్రమ పడ్డారు, నా కొరకు సిలువ వేయబడ్డారు, నా శ్రమనంతటిని నాకు రావాల్సిన శిక్షణ అంతటిని సిలువ మీద భరించి ఆయన మృతి చెందారు. మరలా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున రాజుగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు తను రాజ్యం చేయడానికి. ఆ రాజ్యములో నన్ను చేర్చనై ఉన్నాడు ప్రభు అని ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు రక్షించేటువంటి వాడై ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఆ జరిగేటువంటి ధవళ సింహాసనపు తీర్పు మరి అంతమున జరిగేటువంటిది చివరాఖరి తీర్పు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా. కాబట్టి ఈ తీర్పులో మనము మొదటి తీర్పుగా మనం చూసాం. ఈ 5 తీర్పుల్లో మొదటిది కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడేవారు ఎవరంటే విశ్వాసులు లేదా సంఘము. సంఘానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు ఏంటంటే పెనాల్టీ కోసం జరిగే తీర్పు కాదు, రివార్డ్ కోసం జరిగే తీర్పు. ఎవరెవరు ఏ ప్రతిఫలం వారికి ఇవ్వాలి. కొంతమంది శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించేవారు, నిందలు అనుభవించారు, క్రీస్తు కొరకు సువార్త కొరకు ప్రాణాలనే త్యాగం చేసినటువంటి వారు ఉంటారు. వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే రివార్డ్ చేస్తూ ఉంటాడు. ప్రతిఫలంగా ఎవరెవరికి ఏమి ఇవ్వాలని నిర్ణయించేటువంటి తీర్పే
మొదటిది క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. రెండవ తీర్పు, సంఘము ఎత్తబడిన తర్వాత మిగిలిపోయినటువంటి యూదులు కానీ అన్యులు కానీ దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు వారికి రక్షింపబడడానికి. ఆ శ్రమలను తాళుకొని మరి తప్పించుకొని సియోను కొండ యొద్దకు చేరి వచ్చినటువంటి వారిలో ఆ దినము ఎవరైనా ప్రార్థించేవారు ఉంటే వారికి మరొక అవకాశము రాబోతున్న ఉగ్రత నుండి తప్పింపబడి రక్షణను అనుగ్రహించడానికి జరిగేటువంటి తీర్పు మరొకటిగా ఇక్కడ ఇవ్వబడతా ఉంది ప్రియులరా. తర్వాత మూడవ తీర్పు ఏంటంటే మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచేటువంటి తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 25వ అధ్యాయంలో మత్తయి సువార్త మనం చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి మనం చదివితే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడి. ఇక్కడ చూస్తే ప్రజలందరూ ఆయన సన్నిధిని పోగు చేయబడి ఉన్నారంట. ఈ ప్రజల్లో 2 రకాలైనటువంటి వారు ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో విశ్వసించిన వారిని దేవుడు ఎలా పోల్చాడంటే, ఆ గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వేరుపరుస్తాడు. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలకు దేవుడు ఆయన సిద్ధపరిచినటువంటి ఏదైతే స్థితి ఉందో దానిలోనికి చేర్చి వాడై ఉన్నాడు. వారికి ఆయన సిద్ధపరిచిన రాజ్యమును ఏం చేస్తున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. దేవుడు తన ప్రజల కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యము కొరకే మానవుల యొక్క ప్రయాసంతా రాజ్యము చేరాలనేటువంటిదే. అబ్రహామును చూస్తాం కదా, ఆ రాజ్యమును దూరము నుండి చూసి అబ్రహాము ఏం చేశాడంట, ఆలింగనం చేసుకుని సాష్టాంగపడి తన కన్నులు ఆ రాజ్యము కొరకే. దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో, ఆ మహిమ గల పునాదులు గల ఆ పట్టణమును చేరాలని అబ్రహాము ఎంతగానో నిరీక్షించి విశ్వాసముతో మృతి పొందాడు. ఆ రాజ్యాన్ని చేరడానికి కావలసినటువంటి స్థితి ఏంటంటే, ఈ దేవుడు ఇచ్చేటువంటి ఆ తీర్పు, మేకలు కలిసిపోయి ఉన్నాయి, మేకల్లో అక్కడక్కడ గొర్రెలు ఉన్నాయి ప్రియులరా. కాబట్టి మన ప్రస్తుత దినాల్లో కూడా విశ్వాసులను అక్కడక్కడ మనం చూడగలుగుతాం. మేకలే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లోకములో నుండి విశ్వసించిన వారందరినీ కూడా దేవుడు పోగు చేసి తన కుడి వైపున ఆయన నిలవబెడతాడు. వారితో ప్రభు అంటున్నాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. మిగిలిన మేకలకు ఆయన ఇచ్చేటువంటి తీర్పు ఏంటంటే, ఆయన మరి నరకములోనికి శపింపబడిన వారలరా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి. యాక్చువల్గా నరకం ఎవరి కొరకు ఇంత ప్రేమించిన దేవుడు నరకంలో పంపించడానికి ఆయనకి ఎలా మనసు ఒప్పుతుందండి అంటారు కొంతమంది. అంటే ప్రేమించే దేవుడైతే వ్యక్తుల్ని నరకంలోకి ఎందుకు పంపించేయాలా అంటారు. దేవుడేం పంపించట్లేదు. దేవుడు తప్పించుకోవడానికి నీకు ఒక మార్గం పెట్టాడు. ఈ నరకము నుండి నువ్వు తప్పింపబడాలంటే క్రీస్తు యేసునందు నీ విశ్వసిస్తే రాబోయే ఉగ్రత నుండి తప్పింపబడతావని తప్పించుకునే మార్గాన్ని ప్రభువు నీకు ఇచ్చిన ఆ మార్గాన్ని నీవు తృణీకరించి అవలంబించనందున నీకు నువ్వే నాశనానికి పోయే మార్గాన్ని ఎంచుకున్నావు. కాబట్టి దేవుడు ఎవరి కొరకు సిద్ధపరిచాడు? అపవాదికిని వాడి అనుచరులకును
నరకాన్ని సిద్ధపరిచాడు. మానవుల కొరకు నిర్దేశింపబడింది కాదు నరకం, కానీ అపవాదికిని వాని అనుచరుల కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య నరకములో, అగ్నిగుండంలోనికి నీవెళ్ళాలని నీకు నీవుగా నిశ్చయించుకున్నావు. నీకు నీవుగా ఆ మార్గాన్ని, నాశనానికి పోవు మార్గాన్ని ఎంచుకున్నావు. కాబట్టి ప్రభు నిన్ను కాదండు. అంటే ఆయన బలవంతంగా ఆయన ఏమి తన అభిప్రాయాలు మన మీద రుద్దేవాడు కాదు. అందుకనే మానవులకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే నీకు నచ్చింది నువ్వు ఎంచుకునేటువంటి చాయిస్ నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు కావాలని నాశనాన్ని కోరుకుంటే దేవుడు నిన్నేమి ఆపడవు. ఆయన నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నీకు స్థిరపరుస్తాడు. నిత్య రాజ్యానికి పోయే మార్గాన్ని కనుక నీవు వస్తే ప్రభు ఆ మార్గాన్ని నీకు స్థిరపరుస్తాడు. లేదు నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను, ఏమి నాకు సంబంధించినవి కాదు, ఏమి నాకు సరైనటువంటి లాజిక్ నాకు ఇందులో కనబట్టలేదు, సరైన రీజనింగ్ నాకు అనిపించట్లేదు, ప్రభు వచ్చాడనడానికి, ప్రభు నా కోసం మరణించాడనడానికి, ప్రభు మరలా వస్తాడనడానికి సరైన ఆధారాలు నాకేం కనబడతలేదు అని ప్రభు స్వార్థని నీవు తృణీకరిస్తే వెల్ అండ్ గుడ్, నీవు ఎంచుకున్న మార్గమే నువ్వు పో అని దేవుడు నిన్ను ఆ మార్గాన్ని వదిలిపేస్తాడు ప్రియులరా. కాబట్టి ఆ మార్గమున ఏముంటుందంటే సాతానుడు వాడి అనుచరులకు సిద్ధపరిచిన నిత్య అగ్నిగుండం ఉంటుంది, దానిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియులరా, ఈ గొర్రెలు మేకలలో నుండి ఆ గొర్రెలను వేరుపరిచేటువంటి ఈ ఏదైతే ఆ తీర్పు ఉంటుందో ఆ తీర్పులోనికి మనం రాకుండా ఉండాలంటే ఇక్కడ కూడా మరొకసారి మనకు అవసరమయ్యేది ఏంటంటే క్రీస్తు యేసు సువార్తని యందు మనము నమ్మిక ఉంచగలగాలి ప్రియులరా. కాబట్టి ఈ రెఫరెన్స్ చూసాం మత్తయి 25:31-46 వరకు. దీని టైటిల్ ఏంటంటే మేకలకు ఆయన తీర్పు తీర్చేటువంటి విధానము. అదే ఇది ఎప్పుడు జరుగుతుందంటే భూమిపై 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఈ తీర్పు జరగబోతూ ఉంది. తర్వాత ఈ న్యాయమూర్తి తీర్పు తీర్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సమయము, తీర్పు తీర్చే సమయం ఎప్పుడు జరుగుతుందంటే ఆయన 1000 ఏళ్ల భూమి మీద రాజ్యాన్ని స్థాపించక ముందు ఈ తీర్పు జరుగుతూ ఉంది. ఈ తీర్పు యొక్క ప్రామాణికం ఏంటంటే గొర్రెలను ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేటువంటి విధానం మీద, లేదా క్రీస్తు యేసు యొక్క సువార్తను ఏ విధంగా నువ్వు మరి విశ్వసిస్తున్నావా, విశ్వసించట్లేదా అనేటువంటి దాని మీద మరి ఇది ఆధారపడి ఉందనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొనేటువంటి తీర్పు తీర్చబడేటువంటి వారు ఎవరంటే, ఎవరికి ఇది ప్రాముఖ్యంగా అంటే ఆ ఉన్న మేకలన్నింటినీ నాశనం చేసేయాలనుకుంటున్నాడు. కానీ మేకల మధ్యలో ఏమున్నాయి, అక్కడక్కడ గొర్రెలు ఉన్నాయి. కాబట్టి గొర్రెలన్నింటినీ ముందు పక్క తీసాడు. పక్క తీసి ఇప్పుడు మిగిలిన ఏమని ఉంటాయి, అన్నీ మేకలే. కాబట్టి వారందరికీ ఒకేసారి నాశనాన్ని కలుగు చేయడానికి దేవుడు ఉద్దేశించినటువంటి తీర్పుగా ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ తీర్పు యొక్క ఉద్దేశం ఏంటంటే మేకలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వతమైన శిక్షను విధించడమే ఈ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం. గొర్రెలకేమో తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోనని గొర్రెలకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ మేకలకేమో నిత్యమ సాతానుడు వాడే అనుచరుల కొరకు సిద్ధపరిచిన నిత్య నరకాన్ని మీరు స్వతంత్రించుకోనని మేకలను అందులోకి తోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనిలో పాల్గొనని వారెవరంటే నీతిమంతులకు కాదు ఇది జరిగేది, అనీతిమంతులకు, క్రీస్తు యేసునందు విశ్వసించిన వారికే. కాబట్టి ఇందులో నీతిమంతులు, గొర్రెలు ఇందులో తీర్పులో పాల్గొనరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సాతానుడు యొక్క ఆఖరి తీర్పును గురించి కూడా మనము చూద్దాం ప్రియులరా. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం నుండి 20వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. 7వ వచనం నుండి 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న సంఘటనలు మనం గనక ఆలోచన చేస్తే దీని శీర్షిక ఏంటంటే, టైటిల్ ఏంటంటే సాతానుకి ఆఖరి తీర్పు. ఈ తీర్పులో మరి ఎక్కడ జరుగుతుంది ఈ తీర్పు అనేటువంటిది మనం చూస్తే, మరి అగ్నిగుండంలో పడవేయబడేటువంటి ఆ పరిస్థితి సాతానుడి విడుదల చేయబడిన తర్వాత
దేవుడు తన రాజ్యాన్ని, క్రీస్తు యేసు తన రాజ్యాన్ని తండ్రికి అప్పగించాడు. ఆ తర్వాత అపవాదికిని దాని అనుచరులకును ఈ తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చేటువంటి వారు ఇక్కడ మరొకసారి న్యాయమూర్తి యేసుక్రీస్తు ప్రభువారే. అయితే ఆ, ఈ రాజ్యమును తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గోగు మాగోగుల్ని వారు అశేషికమైనటువంటి జనాంగమును పోగు చేశాడు కదా, వాడు మోసపరిచి ఆ ప్రజలందరినీ కూడా మరి ఈ తీర్పులోనికి తీసుకుని రాబోతా ఉన్నాడు ప్రియులరా. ఇందులో తీర్చబడేవారు ప్రధానంగా లూసిఫర్, సాతానుడి కొరకు ఉద్దేశింపబడింది. అయితే సాతానుని అనుసరించిన వారికి కూడా ఇందులోకి వస్తారు. ప్రధానంగా ఎవరి కొరకు ఉద్దేశించబడ్డదంటే సాతాన్ని నాశనం కొరకు. నరకం ఎవరికి సిద్ధపరిచాడంటే అపవాదికే సిద్ధపరిచాడు. అయితే అపవాది కూడా మేముంటామని కొన్ని దూతలు వచ్చేసినాయి, మేముంటామని కొంతమంది వ్యక్తులు సాతాన్ని అనుసరించిన వారందరూ కూడా ఈ యొక్క తీర్పులో పాల్గొంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అంతిమంగా వీరి యొక్క తీర్పు ఉద్దేశం ఏంటంటే వీరికి నిత్య నరకము, నిత్య నాశనమును కలుగు చేయబడడానికి అగ్నిగుండములో పడద్రోయబడమే వీని యొక్క ఆఖరి తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సాతానుకు తీర్పు అయిపోయిన తర్వాత ప్రజలందరికీ మరొక తీర్పు జరగబోతూ ఉంది. ప్రజలందరికంటే విశ్వసించని వారందరికీ కూడా మరొకసారి తీర్పు ఉంటా ఉంది ప్రియులరా. ఆ తీర్పుని మనం ఏం చెప్తున్నామంటే ధవళమైన మహాసింహాసనపు తీర్పు, గ్రేట్ వైట్ థ్రోన్ అనే మాట మీరు వినే ఉంటాడు. గ్రేట్ వైట్ థ్రోన్ అంటే ధవళ సింహాసనము మీద దేవుడు ఆసీనుడై, క్రీస్తు యేసు ప్రభువారు ఆసీనుడై, ఈ 11వ వచనం నుండి మనం చదివితే 20వ అధ్యాయంలోనే 11వ వచనం నుంచి మనం చదివితే, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలుచు చోటు లేకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. వ్రాయబడిన వారి క్రియల చొప్పున మృతులకు తీర్పు పొందితిరి. పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మారము ఎవని పేరైతే జీవగ్రంథమందు వాడు అగ్నిగుండంలో పడవేయబడు. చూడండి ప్రియులారా, ఈ వైట్ థ్రోన్ దగ్గరికి, ధవళమైన ఈ మహాసింహాసనం యొద్దకు ప్రజలందరూ తీసుకురాబడతారు. ముందుగా ఈ ఇశ్రాయేలీయులకును మిగిలిన దేశస్తులందరికీ తీర్పు తీర్చబడింది కదా. ఎవరైతే విశ్వసించరో వారందరినీ పాతాళములోనికి ప్రభు పడవేశాడు. ఆ పాతాళము నుండి మరొకసారి వీరందరూ ఎక్కడికి రాబడతారంటే ఈ ధవళ సింహాసనం యొద్దకు వారందరూ తీసుకురాబడతారు, ప్రజలందరూ, విశ్వసించిన వారందరూ. అయితే సముద్రము దానిలో ఉన్నటువంటి మృతి చెందినటువంటి వారిని తీసుకుని అప్పగిస్తుంది, నీరు అప్పగిస్తుంది, అగ్ని అప్పగిస్తుంది, భూమి తనలో మృతి పొందిన వారిని అప్పగిస్తుంది, సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ తెరవబడతారు. వీరందరూ ధవళ సింహాసనం యొద్దకు రాబడతారు. ధవళ సింహాసనపు తీర్పులోనికి వచ్చారంటే వారందరి యొక్క కన్ఫామ్ టికెట్ ఎక్కడ కానీ నిత్య నరకంలోనికి అని. పరలోకం కాదండి, పరలోకానికి అది ముందే అయిపోయింది. సంఘానికి ఏర్పరచబడే ఏమంటారు తీర్పు. ఆ ఒక్క తీర్పే క్రైస్తవులకు ఉంటుంది. అది కూడా పెనాల్టీ కొరకు కాదు, రివార్డ్, డిగ్రీస్ ఆఫ్ రివార్డ్. ఎవరెవరికి తమ విశ్వసించిన విశ్వాస పరిమాణం చొప్పున వారికి ఎంత శ్రమ పడ్డారో, ఎంత కోల్పోయారో, ఎంత నష్టపోయారో దానిని బట్టి దేవుడు వారిని రివార్డ్ చేసేవాడై ఉన్నాడు. అది మాత్రమే విశ్వసించిన విశ్వాసులకు జరిగే తీర్పు. అది తప్ప మిగిలిన తీర్పులన్నీ ఏదైతే ఇశ్రాయేలుకు మిగిలిన దేశస్తులకు కానీ, లేదా ధవళ సింహాసనము తీర్పు కానీ, యోవేలు గ్రంథంలో రాయబడిన తీర్పు కానీ, మేకలు గొర్రెల మందలో మేకల యొక్క తీర్పులు, ఇందులో కూడా విశ్వసించినటువంటి విశ్వాసులు అనగా సంఘము ఇందులో పాల్గొనదు. కాబట్టి
ఆఖరణ జరిగినటువంటి ఈ మహాసింహాసనము ధవళమైన మహాసింహాసనపు తీర్పులోనికి వచ్చారంటే ఇంకా వారికి ఈ భర్త కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఆ నిత్యత్వము వారికి నరకము, సాతానుడు వాడు అనుచరులకు సిద్ధపరిచిన ఆ నరకములో క్రీస్తును విశ్వసించనందున వారందరికీ కూడా నరకానికి దేవుడు ఇస్తాడు ప్రియుల. తర్వాత విశ్వసించిన వారు ఆ సంఘం అంతటికి దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సిద్ధపరుస్తాడు. చాలామంది ఆ అపోహలు ఉంటాయి, ఇది ఎక్కడ ఉంటుందండి, పరలోకంలో ఉంటుందా లేకపోతే భూమి లాంటి మరొక లోకమైనా ఉంటుందా అని అపోహలు ఉంటాయి. అది ఏది ఎక్కడున్నా సరే అందులోకి మాత్రం విశ్వసించిన వ్యక్తి వెళ్తాడనేటువంటి గ్యారంటీ మాత్రం మనం ప్రభువు మనకిస్తా ఉన్నాడు ప్రియుల. కాబట్టి విశ్వసించిన వారందరూ ఈ నూతన ఆకాశము నూతన భూమిలో వారు ప్రవేశపెడతారు. అక్కడ దేవుడు ఆ వాక్యంలో రాయబడినట్లుగా దేవుడే వారితో కూడా 21వ వచనములో 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతటా నేను ఇక్కడతో ముగిసిపోయింది. ఎక్కడితో? సాతానుడు వాడి అనుచరులను విశ్వసించిన వారందరికీ దేవుడు సిద్ధపరిచినటువంటి నరకములో వారందరూ పడవేయబడ్డారు. ఆ తర్వాత మరొక విషయాన్ని నేను చూశానని ఆ యోహాన్ భక్తుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను చూశాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రం ఇంకా లేదు. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు, దేవుడు తానే వారు దేవుడైండి వారికి తోడై ఉండను. తుడిచివేయను, మరణమును ఇక్కడ ఉండదు, ఈ దుఃఖమైన ఏడుపైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను, సింహాసనంలో ఒక గొప్ప శబ్దము చెప్పుట వింటిని. చాలండి. ఈ ప్రియులరా, జరగబోయేటువంటి ఈ అంశము తీర్పు తీర్చబడిన తర్వాత, నరకంలోనికి సాతానుడు వాడు అనుచరులను తోసివేసిన తర్వాత విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు మరి తన నూతన ఆకాశంలో నూతన భూమిలోనికి వారిని ప్రవేశపెట్టి దేవుడే మనుష్యులతో కూడా నివాసము చేసేటువంటి వాడు. ఆదాము అవ్వలతో కూడా దేవుడు చేసేవాడు. వారితో పాటు ఆయన చల్లపూట ప్రతి సాయంత్రాల వారితో సంచారము చేసి వారితో ముచ్చటించేటువంటి పని. ఇక్కడ నిత్యత్వము మనుష్యులతో దేవుడు నివాసము చేసే గొప్ప ఆధిక్యత. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి ఇమ్మాన్యుయల్గా నిత్యము ఆయన వారితో ప్రజలతో తోడై ఉండేటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులరా. కాబట్టి వారికి ఇంకా ఏడుపు ఏముంటుంది, ఆకలి ఏముంటుంది, దుఃఖం ఏముంటుంది, సమస్య మరణము ఇలాంటివన్నీ ఎందుకుంటాయి? దేవుడే వారితో ఉన్నప్పుడు నిత్యము ఆనందము, నిత్యము సంతోషించేటువంటి ఆ మహా గొప్ప స్థితికి మనం చేరాలంటే ప్రియులరా, మనకి ఇవ్వబడుతున్నటువంటి ఈ సమాచారము, సువార్త అనే ఈ జ్ఞానం మనకు అందింపబడుతుంది. దీనిని తృణీకరించొద్దు, దీని యందు విశ్వసించి దాన్ని మనం ట్రస్ట్ చేయాలని నమ్మి దాని ప్రకారం మనం విశ్వసించి ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకుని, నిజమే ఈయన నన్ను ఆ రాజ్యానికి చేవాడు అని ప్రభువునందు మనం విశ్వసించగలగాలి ప్రియులరా. ఆ బోట్లో ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఆ బోట్ ఉంది అని మిగిలిన ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటను అతను ఏం చేశాడు? తృణీకరించాడు. నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అని తీసిపడేశాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు చూశారు, కానీ అందరూ చూసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నేను ఈ బోట్ నన్ను రక్షిస్తుందా రక్షించదా అనే విశ్వాసం ఆ లైఫ్ బోట్ మీద ఉంచలేదు, కాబట్టి అతను కూడా వెనుదిరిగిపోయాడు. ఒకే ఒక వ్యక్తి లైఫ్ బోట్ను ఆశ్రయించాడు, అందులో ప్రయాణం చేశాడు, సురక్షితంగా బయటపడ్డాడు. మనకు కూడా ఈ లోకము నశించిపోబోతా ఉంది, ఈ లోకము నాశనానికి చేరుకోబోతా ఉంది. నాశనం అయిపోయి భూమి నుండి మనల్ని రక్షించడానికి ఒక లైఫ్ బోట్గా క్రీస్తు యేసుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. కొంతమంది అంటారు,
నేను ఆయన చూడలేదు కాబట్టి ఆయన నమ్మనని తృణీకరించేవారు ఉంటారు. రెండవ వర్గం వారు ఆ చెప్పబడిన సంఘటనలు వింటారు, కానీ నిజంగా ఆయన రక్షించగలడా, నిజంగా ఆయన వచ్చాడా, నిజంగా నా కొరకు మృతి చెందాడా, నిజంగా ఆయన మరల రాబోతున్నాడా, ఇవన్నీ ఏదో కట్టుకథలా ఉన్నాయి, ఇవన్నీ నమ్మడానికి రీజనింగ్ కనబడతలేదు, లాజిక్ కనబడతలేదని ఆ విన్న వాక్యాలని లేదా సువార్తను విశ్వసించని వారు మరొక వర్గం వారు ఉన్నారు. వారు కూడా వెనక్కి తీస్తారు. వీరిలో కొంతమంది మాత్రమే ఈ విన్న వాక్యాన్ని విశ్వసిస్తారు, నమ్మిన ఆ చెప్పబడిన దాన్ని విశ్వసించి తమ జీవితాలను క్రీస్తుకి అర్పించుకొని, నిజమే ప్రభువు నా కొరకు మృతి పొందాడు, నా కొరకే ఆయన తిరిగి లేచాడు, నా కొరకే మరలా రక్షించడానికి రాబోతున్నాడని ఎవరైతే విశ్వాసముతో ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఒకవేళ ఆయన త్వరగా వస్తే సజీవులుగా ఆయన సన్నిధికి చేరబడతాం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే నీవే ఒకవేళ విశ్వాసంతో మృతి పొందినను, ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు మృతులైనటువంటి వారందరూ మొదట లేతురు, తర్వాత సజీవులమైన మనము ఆయన సన్నిధిని చేర్చబడతామని మొదటి దశలోనిక 4లో రాయబడినటువంటి సంఘటనల ప్రకారము మొదట మృతులైన విశ్వాసులు లేగుస్తారు, తర్వాత విశ్వసించినటువంటి సజీవులైనటువంటి వారు ఆయన సన్నిధికి ఎత్తబడతారు. ఆ ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు, 7 సంవత్సరాలు భూమి మీద అంతటా శ్రమకాలం. శ్రమల్లో కూడా కొంతమంది తాళ్ళుకుని ఆ తప్పించుకున్నటువంటి వారు ఆ సియోను కొండ వద్దకు పరిగెత్తుకు వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థిస్తారు. ఆయన నామమును బట్టి ప్రార్థించి వారందరినీ ఆ దినాన ప్రభు రక్షించేటువంటి వాడై ఉన్నాడు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన దావీదు రాజ్యాన్ని ప్రభు ఈ భూమి మీద నుండి సియోనును కేంద్రంగా ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. అది అయిన అనంతరము సాతానుడు వాడి అనుచరులను ఆ నరకమునకు తోసివేసిన తర్వాత నూతన ఆకాశము నూతన భూమికి ప్రభు తన విశ్వసించిన విశ్వాసులందరినీ చేరుస్తాడు. ప్రభువే వారితో నివాసం ఉండి వారితో యుగయుగములు జీవించి వాడై ఉన్నాడు. ఆ రాజ్యము కొరకు ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనతో నిత్యత్వము నీవు ఉండాలని ప్రభు నీకు ఒక పిలిపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆయనను అంగీకరించండి. ఆయన ఎవరైనా ఇంకను ప్రభు ఒకవేళ ఏదైనా అపనమ్మిక లేకుండానట్లుగా పరిపూర్ణమైన విశ్వాసం క్రీస్తునందు ఉంచబడిన వారమై దేవునితో యుగములు ఆ నిత్యత్వములో నివసించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము విని ఉన్నాం నాయన. అంత్యకాలంలో జరగబోయేటువంటి ఆ సంఘటనలను మీరు ఎవరెవరికి ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నారనేటువంటి ఈ సత్యాలను మేము విన్నాం తండ్రి. తండ్రి, మరి మాలో అపనమ్మిక లేకుండానట్లుగా క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం మేము ఉంచగలగడానికి కృపను అనుగ్రహించండి నాయన. అట్టి విశ్వాసము మాకు ఇవ్వబడిన ఆ జ్ఞానాన్ని మేము నాయన తండ్రి నమ్మడానికి, నమ్మిన దానిని నాన్న మా జీవితాల్లో మేము స్వీకరించి దాని ప్రకారంగా మేము నడుచుకోవడానికి కూడా కృపను అనుగ్రహించండి. విన్నటువంటి ఆ విషయాలను తృణీకరించేటువంటి వారంగా కాక విత్తబడినటువంటి సువార్తను అది మా హృదయాల్లో ఫలింపచేసి సువార్త ప్రకారము నాయన మా హృదయాలు క్రీస్తు యేసునకు సమర్పించుకున్న వారమై ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగిన కృపాభాగ్యము ఇక్కడ ఉన్న వారందరికీ వాక్యం వినిచిన ప్రతి బిడగని మీరు అనుగ్రహించమని, నిత్యత్వము నీతో యుగయుగములో జీవించగలిగే కృపాభాగ్యాన్ని ఆ నూతన ఆకాశము నూతన భూమిలో మేమందరం పాలిభాగస్సులమై ఉండడానికి కావలసిన మీ కృపను మీ ఆత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని మా వినికిల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.